బయోడైవర్సిటీకి మనము దాన్ని బ్రేక్ చేయడం వల్ల పెస్టిసైడ్స్ యూజ్ చేసే పర్సంటేజ్ పెరిగిపోయింది. ఆటోమేటిక్గా మనుషులలో వ్యాధి బారిన పడే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. వ్యాధి బారిన పడే సంఖ్య పెరిగిపోయింది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఎగ్జాంపుల్, తెలియాలి జనాలకి. ఎక్కడైతే సముద్రపు నీరు, నదుల నీరు, మంచినీరు, ఉప్పు నీరు కలుస్తుందో ప్రపంచంలో, అక్కడ మ్యాంగ్రోవ్స్ అనే రకమైన చెట్లు పెరుగుతాయి, ఫారెస్ట్స్. మన కల్కట్టా ఆ ప్రాంతాల్లో, బెంగాల్ ఆ ప్రాంతాల్లో కూడా వాటికి అందమైన వనాలు, సుందర్ బన్స్. బన్ అంటే వనం, వాళ్ళు బీమాలు ఉంటారు కదా వీకి, సుందర్ బన్ అని చెప్పేసి ఫారెస్ట్ ఉన్నాయి. ఇవేంటంటే దాదాపు బీచ్ల దగ్గర సముద్రపు నీళ్ళల్లో కొంత మేరకు వచ్చి పెరుగుతుంటాయి. వాటి వలన ఏంటి ఉపయోగం అంటే, చాలా చేపలు, చిన్న చేపలు, పెద్ద చేపలు, ఈవెన్ వేల్స్ లాంటి పెద్ద పెద్ద చేపలు కూడా అవి గుడ్లు పెట్టడానికి ఆ సుందర్బన్స్, ఆ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లోకి వెళ్ళి అక్కడుండే వాతావరణంలో అవి గుడ్లు పెట్టి చిన్నపిల్లలు పెరిగి ఆ ప్రాంతంలోనే చేపలు అభివృద్ధి చెందుతాయి, చేప పిల్లలు అభివృద్ధి చెంది సముద్రంలోకి వెళ్తాయి డీప్గా. ఇప్పుడు ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏం జరుగుతుందంటే, పోలార్ ఐస్ క్యాప్స్, ఆర్క్టిక్, అంటార్క్టికాలో ఉన్న ఐస్ కరిగిపోయి సముద్రంలోకి వచ్చేసి సముద్రపు లెవెల్ రైజ్ అవటం వలన ఇవన్నీ మునిగిపోతున్నాయి. మ్యాంగ్రోవ్స్ కూడా, ఈ సుందర్బన్స్ ఇవన్నీ కూడా నష్టాలు గురవుతుంది, సముద్రం లోపలికి వచ్చేస్తుంది. సముద్రం మట్టం పెరగడం వల్ల ఇవి మునిగిపోతున్నాయి. అంటే ఇవి పెరిగేది ఏంటంటే ఫ్రెష్ వాటర్, సీ వాటర్ కలిసే దగ్గర సముద్ర మట్టం పెరిగి సముద్రపు నీళ్లు లోపలికి వెళ్ళిపోతున్నాయి. సో అవి పెరగడానికి అవకాశం లేక అంతరించిపోతున్నాయి. అంతరించిపోతే నష్టం ఏంటి? చేపలు అక్కడ బ్రీడింగ్ అవుతాయి, అక్కడ అవుతుంది. కాబట్టి ఈ అంతరించిపోవటం వలన ఈ ఫిషర్మెన్ కమ్యూనిటీస్ ఏవైతే వాళ్ళు చాలామంది నష్టపోయారు. గ్లోబల్ ఫిష్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. అదేదో చిన్న, దాదాపుగా ఇవి ఎంత ఉంటుంది, ఒక ప్రపంచంలో ఈ మ్యాంగ్రోవ్స్ అనేవి ఒక 1,00,000 acres మొత్తం. మామూలుగా మన బెంగాలు, తర్వాత ఆఫ్రికాలో కేనియా, ఇండోనేషియా, మలేషియా, అండమాన్సు, మెక్సికో, ఎక్కడైతే నదులు సముద్రం కలుస్తాయో అక్కడ మాత్రమే వస్తాయి. మొత్తం భూభాగంలో 1% భూభాగం కవర్ చేస్తుంది ఇది. కానీ ఈ 1% భూభాగంలోనే మొత్తం చేపలు బ్రీడ్ అవడానికి అదే ప్లేస్. ఇంత చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అసలు, అది చాలా తక్కువ ప్లేస్ అయినా కూడా కానీ చేపల ఉత్పత్తి పెరగడానికి చాలా ప్రాముఖ్యమైన ప్లేస్ అది. అది మనకు తెలియదు. అక్కడ ఉన్న ఫంగై, తర్వాత అక్కడ ఉన్న చిన్న చిన్న జీవులు, చిన్న చేపలకి ఆహారం అంతా అక్కడ దొరుకుతుంది. అది ఇప్పుడు ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల సీ లెవెల్స్ రైజ్ అయిపోయి అది నాశనం అయిపోతుంది. సో చేపల ఉత్పత్తి తగ్గిపోయే ప్రమాదం ఉంది. క్లైమేట్ చేంజ్ వల్ల ఇదో ప్రాబ్లం. మన హై రైజ్ అపార్ట్మెంట్స్ 100 అంతస్తులు బిల్డింగ్ కట్టవచ్చు మనం, కానీ 100 అంతస్తులు లిఫ్ట్ అవ్వడానికి అయ్యే ఎనర్జీ ఖర్చు ఎక్కువ. అక్కడ మంచినీళ్ళు తీసుకుపోవాలా. మనం మొబైల్లో స్విగ్గీలో ఆర్డర్ చేసే ఫుడ్ వస్తుంది అనుకుంటాం, కానీ వాడు 50 అంతస్తులు లిఫ్ట్ యూజ్ చేసే పైకి వస్తాడు మనకు అందించడానికి. సో ఈ ఎనర్జీ పెరగడం వలన, గ్లోబల్ వార్మింగ్ పెరగడం వలన, సముద్ర మట్టం పెరగడం వలన ఈ చేపలు అంతరించిపోయి మన ఫుడ్ సప్లై తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఈ లింక్ అది మనం గుర్తించట్లేదు. ప్రతి జీవరాశికి లింక్ అనేది ఉంది కదా సార్, ఇప్పుడు మీరు చెప్పేది? ప్రతి జీవరాశికి లింక్ ఉంది. జీవ వైవిధ్యం అనేది చాలా ఇంపార్టెంట్. అదేదో టెక్స్ట్ బుక్లో ఒక పేజీ కాదు, మన లైఫ్కి అది పాఠం. ఆ విషయాల్ని చాలామంది గుర్తించలేకపోతున్నారు. ఏ నగరంలో అయినా చిన్నప్పుడు ఇన్ని దోమలు ఉండేవి కాదు. డెంగ్యూ అనేది ఎప్పుడు విన్నాం మనం? మన చిన్నప్పుడు వినలా మనం? వినలేదు సార్, ఈ మధ్య కాలంలోనే వింటున్నాం. ఒక డెకేడ్ నుండి ఒక డెకేడ్ నుంచి ఈ డెంగ్యూ ఫీవర్ అనేది వస్తుంది. ఎందుకు వస్తుంది? కొన్ని రకాల దోమలు, మలేరియా కానివ్వండి, ఈ డెంగ్యూ ఫీవర్ కానివ్వండి, దోమల వల్ల వస్తుంది. వెనకటి రోజుల్లో ఇంత ప్రబలంగా ఈ జబ్బులు ఎందుకు లేవు అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ అమ్మా. ఇప్పుడు ఒక మైక్రోబ్, ఒక బ్యాక్టీరియా ఆ రోజుల్లో వైల్డ్గా దొరికేది. దీన్ని బ్యాసిల్లస్ థూరింజెనసిస్, నోటి దగ్గర పేర్లు ఉంటాయి. ఒక మైక్రోబ్ ఉండేది. ఆ మైక్రోబ్ ఏం చేస్తుందంటే, మస్కిటో లార్వా, దోమల లార్వాని అది ఇన్ఫెక్ట్ చేసి ఆ లార్వాని చంపేస్తుంది. ఇది ప్యాథోజన్ కాదు, అంటే మనకి డిసీజ్ కాజింగ్ బ్యాక్టీరియా కాదు. ఇది మనకి ఫేవరబుల్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా. ఫ్రెండ్లీ బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఫ్రెండ్లీ బ్యాక్టీరియాలు అమ్ముతారు కూడా. యాకుల్ట్ అని ఒకటి దొరుకుతుంది సూపర్ మార్కెట్స్లో, చిన్న బాటిల్లో. లాక్టోబాసిల్లస్ అది కూడా ఒక బ్యాక్టీరియా. వాడు ఒక చిన్న సీసా 5 గ్రాములు 6 గ్రాములు ఉంటుంది, ఒక దాదాపు 10 రూపాయల దాకా ఉంటుంది. అది యాకుల్ట్. ఇట్స్ కాల్డ్ ప్రోబయోటిక్. దాంట్లోనే బ్యాక్టీరియానే. అంటే మనిషికి హామ్ చేసే బ్యాక్టీరియాలు ఉంటాయి, మనిషికి మేలు చేసేవి కూడా ఉంటాయి. మేలు చేసేవి కూడా. బ్యాసిల్లస్ థూరింజెన్సిస్, బీటీ బ్యాక్టీరియా
వెనకటికి మామూలుగా నీళ్ళల్లో అక్కడిక్కడ డ్రైన్స్లో ఉండేది కాబట్టి అది ఈ మస్కిటో పాపులేషన్ పెరగకుండా జ్వరాలు రాకుండా ఆపింది. అది ఇన్ఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ దోమల సంఖ్య అనేది పెరగకుండా ఉండేది. ఎప్పుడైతే ఇండస్ట్రీస్ వచ్చాయో సిటీలకు చుట్టుపక్కల ఆ ఇండస్ట్రియల్ కెమికల్ ఎఫ్లూయెన్స్ అనేది ఈ డ్రైన్స్లోకి రావడం వల్ల ఈ నీళ్లు కలుషితం కావడం వల్ల ఈ బ్యాక్టీరియా చచ్చిపోయింది. ఈ బ్యాక్టీరియా ఎప్పుడైతే చచ్చిపోయిందో బ్యాక్టీరియానే కదా అనుకుంటాం మనం, కానీ ఆ బ్యాక్టీరియా చచ్చిపోవడం వల్ల మనుషులకి ఈ జ్వరాలు రావటం, హాస్పిటల్ పోవటం, బ్లడ్ ప్లేట్లెట్ కౌంట్లు పడిపోవటం, మనుషులు చచ్చిపోవటం. డెంగ్యూ చాలా డేంజర్ కదా సార్, ప్రాణాలే పోతున్నాయి కదా మనుషులవి. కానీ అది దేనివల్ల అయింది? మనం ఈ జీవ వైవిధ్యాన్ని బయోడైవర్సిటీని పట్టించుకోలేదు. ఏదో తెలియదు కూడా మనకు కదా బ్యాక్టీరియా ఉంటుందని తెలియదు. ఇప్పుడు ఇదే బ్యాక్టీరియాని ఒక బయో ఇన్సెక్టిసైడ్, బయో పెస్టిసైడ్ కింద తయారు చేసి బయోటెక్నాలజీ కంపెనీ వాళ్ళు అమ్ముతున్నారు. న్యాచురల్గా దొరికేదాన్ని ఇప్పుడు కొనుక్కోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఈ నీళ్ళంతా పొల్యూట్ అయిపోయిందో ఇవి చనిపోయినాయి, లేవు. ఇప్పుడు మళ్ళీ వాటి అవసరత కృత్రిమంగా ఉత్పత్తి చేసి వాటిని అమ్ముతున్నారు. సో జీవ వైద్యంలో ఇంత సబ్జెక్ట్ ఉంటుందమ్మా. మనకి ఏంటంటే ఒక పిచ్చుక లేకపోతే ఏమైంది అని అనుకుంటే మావ చేసిన తప్పే మనము చేస్తున్నాం. పిచ్చుకలు అవసరం, చాలా అవసరం సార్. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మనకు తినడానికి ప్లేట్లోకి ఫుడ్ రావాలి అంటే పిచ్చుకల ప్రాముఖ్యత ఎంత ఉంది అన్నది తెలుస్తుంది. ఇప్పుడు పెస్టిసైడ్స్ వేసిన ఫుడ్ వాడుతున్నాము, కానీ దానివల్ల విపరీతమైన జబ్బుల బారిన పడుతున్నారు. క్యాన్సర్కి ఒక ట్రైన్ ఉందంటే సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉందో ఒక ఎగ్జాంపుల్ సరిపోతుంది సార్. అసలు అందుకే ఈ బయోడైవర్సిటీ గురించి ఈ లింక్స్, ఒక స్పీషీస్ నుంచి మరో స్పీషీస్కి ప్రెడేటర్ పెస్ట్, ఈ లింక్స్ అనేవి మనం హ్యూమన్ బీయింగ్స్ మనమే ఈ ప్లానెట్లో గొప్పవాళ్ళం, మనం ఇష్టం వచ్చినట్టు మనం చేయొచ్చు, 100 అంతస్తులు 2 అంతస్తులు కట్టుకోవచ్చు అనుకుంటే సరిపోదు. ఏదో ఒక రోజు దాని ప్రభావం మనిషి అనుభవించక తప్పదు. అనుభవిస్తున్నాం, కానీ తెలియదు మనకి. అది తెలుసుకొని దాన్ని రివర్స్ చేసే సైన్స్ రావాలి. స్కూల్ నుంచి కూడా ఇలాంటి పాఠాలు మన పిల్లలకి చెప్పగలగాలి. ఎవరైతే ఈ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి ఈ సిఎస్ఆర్ అంటాం మనం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత, సాంఘిక బాధ్యత అనేది మనం కలిగించాల్సిన అవసరం ఉంది. చాలా అవసరం ఉంది సార్. ఎందుకంటే బయోడైవర్సిటీ అన్న పదము చాలా చాలా మందికి తెలియదు. దాని ప్రాబ్లం, దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అన్నది. దీనికి సంబంధించి ప్రజల్లో అవగాహన రావాలి. ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు సార్ దీనికి సంబంధించి? బయోడైవర్సిటీ పార్క్ అని చెప్పి 2 ఎకరాలు రాళ్ళు రప్పలు ఉన్న ప్రదేశాన్ని పెట్టి బోర్డు పెడుతున్నారు మన వాళ్ళు. అది సరిపోదు. ఒక మంచి ఉదాహరణ నేను చెప్పగలుగుతాను. ఢిల్లీ అవుట్స్కర్ట్స్లో ఆరావళి బయోడైవర్సిటీ పార్క్ 1500 ఎకరాలు ఉంది. అక్కడ అంతరించిపోతున్న గడ్డి జాతుల్ని ఒక 500 స్పీషీస్ని తీసుకొచ్చి ఆ గడ్డి పెంచుతున్నారు. ఒక 20 ఎకరాల ప్లేస్లో పిచ్చుకలు పెంచుతున్నారు. ఆరావళి బయోడైవర్సిటీ పార్క్లో పిచ్చుకలు ఉన్నాయి ఇప్పుడు. అలాగా ఏవైతే అంతరించిపోతున్నాయి అని అనుకున్న వాటిని ఆ పార్క్లో గుర్తించి ఆ పార్క్లో టిష్యూ కల్చర్ ద్వారా, ఇతర టెక్నాలజీ ద్వారా పెంచి వాటిని మళ్ళీ తిరిగి సమాజానికి అందిస్తున్నారు. సో ఇలాంటి సాలిడ్ వర్క్ అనేది ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ప్రతి దేశం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. బయోడైవర్సిటీని గురించి ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ ఎంత ముఖ్యమో యాక్షన్ కూడా అంతే ముఖ్యం. టోకెన్గా పోస్టర్ రిలీజ్ చేసి వదిలేయటం ఆ రోజుకి కాకుండా ఒక సీరియస్ యాక్షన్ అనేది ప్రతి దేశంలోని ప్రతి ప్రభుత్వం కూడా తీసుకోవాల్సిన అవసరం. అది అత్యవసరం కూడా సార్. సో చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నారు సార్. అసలు బయోడైవర్సిటీ అంటే ఏంటి, అసలు ఈ బహుళ అంతస్తు భవనాలు నిర్మించడం ద్వారా ప్రకృతికి ఎలాంటి హాని జరుగుతుంది, దాన్ని మనం పిచ్చుకలను ఎలా మళ్ళీ సంరక్షించుకోవాలి, పిచ్చుకలు లేకపోతే అసలు మనం తినే ఆహారం ఎలా కొరత ఏర్పడుతుందో చాలా చక్కగా మాకు వివరించారు సార్. మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. నమస్కారం.